హాయ్ లిటిల్ లిజనర్స్, మీరు కూడా చాలా ఆనందంగా, బలంగా, ప్రశాంతంగా ఉండే గొప్ప రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? దాని పేరు యోగా మరియు ధ్యానం. ఈరోజు మనం అర్జున్ అనే ఒక కుర్రవాడి కథ తెలుసుకుందాం. అతను ఈ గొప్ప రహస్యాన్ని ఎలా నేర్చుకున్నాడు, దానితో అతని లైఫ్ ఎలా మారిపోయింది మీకు చెప్తాను. రండి, కథను ప్రారంభిద్దాం. అర్జున్ సరదాగా ఉండే మీలాంటి ఒక పిల్లవాడు. అతనికి ఆటలు ఆడటం అన్నా, కొత్త విషయాలు నేర్చుకోవడం అన్నా చాలా ఇష్టం. చదువులో ఎప్పుడూ చురుకుగా ఉండేవాడు. కానీ కొన్నిసార్లు అతను అలసిపోయి చిన్న చిన్న విషయాలపై కోపంగా, చిరాకుగా ఉండేవాడు. ఒకరోజు అర్జున్ ఒక పెద్ద చెట్టు కింద దిగాలుగా కూర్చొని ఉన్నాడు. అతను చాలా నీరసంగా, అలసిపోయినట్టుగా కనిపిస్తున్నాడు. అటుగా వెళుతున్న ఒక జ్ఞాని అర్జున్ని అలా చూసి చెట్టు దగ్గరికి వచ్చాడు. వచ్చి అర్జున్తో ఇలా అన్నాడు, హలో బాబు, నీవెందుకు ఇలా అలసిపోయి దిగాలుగా కూర్చున్నావు? ఏమైంది అని అడిగాడు. అప్పుడు అర్జున్, స్వామి, నా దగ్గర చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. హోంవర్క్, ఆటలు, పనులు. కానీ నాకెప్పుడూ అలసటగా ఉంటుంది. యాక్టివ్గా ఉండలేకపోతున్నాను. ఏ పని మీద ధ్యాస పెట్టలేకపోతున్నాను అని చెప్పాడు. అది విని ఆ జ్ఞాని నవ్వుతూ, నేను నీకు చాలా బాగా తయారయ్యే ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తాను, నేర్చుకోవాలనుకుంటున్నావా అని అడిగాడు. అర్జున్ ఆనందంగా తల ఊపాడు. అర్జున్, మొదట మనం యోగాతో ప్రారంభిద్దాం. యోగా నిన్ను సూపర్ హీరోలలాగా బలంగా చేస్తుంది అని చెప్పి ఆ జ్ఞాని వృక్షాసనంను చూపించాడు. ఒక చెట్టులా ఒంటికాలు మీద నిలబడు. ఆకాశాన్ని అందుకోవాలి అనే దృఢ చిత్తంతో స్థిరంగా ఉండు. అర్జున్ ప్రయత్నించాడు. మొదట కొంచెం తడబడినా కొంతసేపటికి నిజమైన చెట్టులాగా నిలబడ్డాడు. ఆ తరువాత జ్ఞాని సీతాకోక చిలక ఆసనంను చూపించాడు. క్రింద కూర్చో, నీ 2 కాళ్ళను కలిపి సీతాకోక చిలుకలా కదిలించు. ఎలా ఉంది? సరదాగా ఉందా అని అన్నాడు. అర్జున్ నవ్వుతూ చెప్పాడు, ఇది చాలా బాగుంది అని. అతని పెంపుడు కుక్క బడ్డీ కూడా అదే ప్రయత్నించి పడిపోయింది. అది చూసి అర్జున్ మరియు జ్ఞాని గట్టిగా నవ్వుకున్నారు. తరువాత జ్ఞాని అర్జున్తో ఇలా అన్నారు, ఇప్పుడు మనం మన మనసును ప్రశాంతంగా చేయడానికి ధ్యానం చేద్దాం. ఇలా కింద కూర్చొని నీ 2 కాళ్ళను క్రాస్ చేసి వెన్నుముకను నిఠారుగా ఉంచి కూర్చో. నీ 2 కళ్ళను మూసుకొని లోతుగా శ్వాస తీసుకో. నీవు లోపల ఒక ప్రకాశవంతమైన కాంతిని ఊహించు. ప్రతి శ్వాసతో ఆ కాంతి ఇంకా ఎక్కువగా ప్రకాశిస్తుంది. అర్జున్ తన కళ్ళను మూసుకొని నిదానంగా శ్వాస తీసుకున్నాడు. మెల్లగా అర్జున్ ధ్యానంలో నిమగ్నమయ్యాడు. అతనికి తన సమస్యలు సబ్బు బుడగలాగా తేలిపోయినట్టు, ప్రశాంతంగా, ఆనందంగా అనిపించింది. అలసట, చికాకు అన్నీ తనను విడిచి పారిపోయినట్టు అనిపించింది. యోగా మరియు ధ్యానం చేసిన తరువాత అర్జున్కి చాలా అద్భుతంగా అనిపించింది. అయ్య బాబోయ్, నాకు చాలా బలంగా, ఆనందంగా అనిపిస్తోంది అని అన్నాడు. దానికి జ్ఞాని నవ్వి, అదే యోగా మరియు ధ్యానం యొక్క మాయ. ప్రతిరోజు కొంచెం సమయం ప్రాక్టీస్ చేస్తే నీకు ఎప్పుడూ ఇలానే అనిపిస్తుంది అని చెప్పాడు. అర్జున్ ఆ జ్ఞానికి ధన్యవాదాలు చెప్పి తన మిత్రులందరికీ ఈ మాయ రహస్యం నేర్పాడు. తర్వాత వారందరూ కలిసి యోగా మరియు ధ్యానం చేస్తూ సరదాగా ఉంటూ ఆరోగ్యంగా మరియు ప్రశాంతంగా ఉన్నారు. మై డియర్ లిటిల్ లిజనర్స్, యోగా మరియు ధ్యానం చేయడం మీకు ఒక సూపర్ పవర్ లాగా పనిచేస్తుంది. ప్రతిరోజు కేవలం కొంచెం సమయం ప్రాక్టీస్ చేస్తే మీరు చాలా ఆనందంగా, బలంగా మరియు ప్రశాంతంగా ఉంటారు. ఈరోజే ప్రయత్నించండి. మా కథను విన్నందుకు ధన్యవాదాలు. అందరికీ హ్యాపీ వరల్డ్ మెడిటేషన్ డే. ఇలాంటి మరెన్నో కథల కోసం మా లిటిల్ లిజనర్స్ క్లబ్ ఛానల్ను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బై బై పిల్లలు, మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.